పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈరోజు కూడా తండ్రి మేము మంచి విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, రాజ్ కుమార్ గారు అంకుల్ గారు ఫోన్ చేసినప్పుడు మీటింగ్ ఉందని చెప్పినప్పుడు ఆ రోజు నాకు ఒక విషయం చెప్పారనమాట. ఏంటంటే ఆ పండగ ఏంటంటే తైలాభిషేక పండగ, కాబట్టి దానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పాలి అని చెప్పినప్పుడు నియర్లీ 1 వీక్, ఒక వారం అంతా నేను బైబిల్ మీద కూర్చొని అసలు తైలాభిషేకం అంటే ఏంటి, అభిషేకం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనే ప్రతి దగ్గర నుంచి, అంటే స్టార్టింగ్ ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేసి ఒక వండర్ఫుల్ మెసేజ్ తయారు చేశాను అనమాట. దేవుని కృపను బట్టి ఇప్పటికొచ్చి మా టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఈ మెసేజ్ వినలేదు, ఇప్పుడే లైవ్లో వింటున్నారు. అది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆత్మకు సంబంధించినటువంటి వాక్యాలు మనం ప్రతి వారము వింటూ ఉంటాం, కానీ అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు తెలుసుకోవడం కూడా మనకి అవసరం. నిజంగా ఈరోజు మెసేజ్ అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఏంటి దేవదాస్ అయ్య గారు ఎంత గొప్పగా ఆలోచించారా, ఆయన ఆలోచనలు ఎంత గొప్పవా అనేది మీకు అర్థమవుతుందండి. నిజంగా నేను 1 వీక్ కూర్చోనండి, మొత్తం బైబిల్ మీద కూర్చొని మొత్తం రీసెర్చ్ చేసి ప్రతిదీ ఆలోచించి అసలు ఏంటబ్బా దీని వెనకలో ఉన్నటువంటి దాన్ని ఆలోచిస్తే చివరిగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నిజంగా ఎంత గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అయినా దైవజనులు అనుకున్నానండి. నిజంగా ఏంటి అందులో మ్యాటర్ ఏంటి, ఏం చెప్పాలనుకున్నాడని ఎదురు చూస్తున్నారు కదా మీరు అందరూ. మంచి విషయాలు నేర్పుతానండి, మంచి విషయాలు చెప్తాను. మీరందరూ కూడా ఆసక్తి కలిగి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మీకు వరుసగా చెప్తాను. నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి రిటన్. మీరు ప్రతిదీ నోట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత అవి అలాగును ఉన్నవో లేవో చెక్ చేయండి. బెరయా సంఘం అని ఒక సంఘం ఉంటుందండి. పౌలు లాంటి మహానుభావుడు వాక్యం చెబితేనే అలాగును ఉన్నవో లేవని చెక్ చేశారంట. ప్రతి దైవజనుడు చెప్పే వాక్యాన్ని మనం వినాలి, బట్ అగైన్ అలా ఉందో లేదో చెక్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా రాసుకోండి, మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఈ మెసేజ్, రైట్? ఫస్ట్ పాయింట్, నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి పాఠంలో మొట్టమొదటిది ఏంటంటే అభిషేకం అంటే ఏమిటి. ఫస్ట్ పాయింట్, అభిషేకము అంటే ఏమిటి, రైట్? సెకండ్ పాయింట్, అభిషేకము ఎందుకు. సెకండ్ పాయింట్, అభిషేకము ఎందుకు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అభిషేకము ఎవరికి. థర్డ్ పాయింట్, అభిషేకము ఎవరికి. అండ్ ఫోర్త్ పాయింట్, మనము అభిషేకింపబడ్డామని మనకి ఎలా తెలుస్తుంది, రైట్? మనము అభిషేకింపబడ్డామో లేదో అని మనకి ఎలా తెలుస్తుంది. అందరూ నాతో పాటు రిపీట్ చేయండి. ఫస్ట్ పాయింట్, అభిషేకం అంటే ఏమిటి. వెరీ గుడ్. సెకండ్ పాయింట్, అభిషేకం ఎందుకు. థర్డ్ పాయింట్, అభిషేకం ఎవరికి. ఫోర్త్ పాయింట్, మనం అభిషేకం పొందామో లేదో తెలుసుకోవడం ఎలా, రైట్? కాబట్టి జాగ్రత్తగా. చివరి పాయింట్ ఏంటో తెలుసా, అసలు అభిషేక పండగని దేవదాస్ అయ్య గారు ఎందుకు పెట్టారు, రాసుకోండి. చివరి పాయింట్, అసలు ఈ తైలాభిషేక పండుగని దేవదాస్ అయ్య గారు ఎందుకు పెట్టారు అనేది చివరి పాయింట్, రైట్? మనం ఒక్కొక్కటిగా చూద్దాం. జాగ్రత్తగా ఓపికతో వినాలి. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఓపికతో వినండి. స్పిరిచువల్ మెసేజ్ అయితే ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది, కానీ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను. వెరీ గుడ్. అభిషేకం అంటే ఏంటో ఒకసారి చూడండి. నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం రాసుకోండి అందరూ. నిర్గమకాండము 28వ అధ్యాయము 41వ వచనం చదవండి. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు
వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. సందర్భం ఏంటి? జాగ్రత్తగా ఆలోచిస్తే అహరోను అంటే మీకు తెలుసు కదండి. అహరోను ఎవరంటే యాజకుడు. అంటే దేవుని మందిరంలో దేవునికి సేవ చేసేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అహరోను. ఇప్పుడు అహరోను గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుండే అక్కడ క్లియర్గా చదవండి ఒకసారి, మళ్ళీ చదువుదామా? నీవు నీ సహోదరుడు వెరీ గుడ్. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి జాగ్రత్తగా వినండి. వారిని అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి చాలండి. వారిని అభిషేకించి వారిని ప్రతిష్ఠించి, ఓకేనా? వారిని అభిషేకించి వారిని ప్రతిష్ఠించి. నెక్స్ట్ అదే సేమ్ వచనం మళ్ళీ నిర్గమకాండం 29వ అధ్యాయం 29వ వచనం అక్కడ ఉంటుంది. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత తన కుమారులు వగును వారి అభిషేకము పొందుటకు ప్రతిష్ఠింపబడుటకును వారిని ధరించుకొనవలెను. ఏంటంటే ఇక్కడ కూడా ఫస్ట్ అహరోనుకి ప్రతిష్ఠించమంటున్నాడు, సెకండ్ అహరోను పిల్లలకి ప్రతిష్ఠించమంటున్నాడు. ఇంతకీ ప్రతిష్ఠించడం అంటే ఏంటి? అభిషేకించడం అంటే ఏంటి? అభిషేకించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకపరచడం. అందరూ చెప్పండి నాతో పాటు, ప్రత్యేకపరచడం. అవునా? అభిషేకించడం అంటే ఏంటంటే ఒక నూనెని, తైలపు బుడ్డిని తీసుకొని, ఒక నూనెని తీసుకొని ఆ నూనె ద్వారా అతన్ని అభిషేకిస్తారు. దేనికోసం అభిషేకిస్తారు? ప్రతిష్ఠించడం కోసం అభిషేకిస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను కాలేజ్కి వెళ్తున్నాను అనుకోండి. కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు యూనిఫామ్ ఉంటుందా ఉండదా? యూనిఫామ్ ఎందుకు? నువ్వు ఆ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పడానికి ఒక సింబాలిక్, అవునా? అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నిన్ను ప్రతిష్ఠించడానికి దేవుడు చేసేటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే అభిషేకము. అభిషేకము అంటే అర్థం ఏంటంటే నిన్ను ప్రతిష్ఠించడం. ఏం చేయడం? ప్రతిష్ఠించడం. ఇప్పుడు అహరోన్ని ప్రతిష్ఠించారా లేదా? ప్రతిష్ఠించారు. అహరోను పిల్లల్ని ప్రతిష్ఠించారా లేదా? ప్రతిష్ఠించారు. దేనికోసం ప్రతిష్ఠించారు? దేవుని పని కోసం ప్రతిష్ఠించారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. అహరోన్ని ప్రతిష్ఠించారా? అహరోను పిల్లల్ని ప్రతిష్ఠించారా? ఎవరి కోసం ప్రతిష్ఠించారు? దేవుని కోసం ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడం అర్థం ఏంటి? ప్రత్యేకపరచడం. ప్రత్యేకపరచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాడ్ కొట్టడానికి నేను ఒక వ్యక్తిని నియమించాను అనుకోండి. దాని అర్థం ఏంటి? నువ్వు ప్యాడ్ కొట్టడానికి ప్రత్యేకపరచబడ్డావు. కీబోర్డ్ కొట్టడానికి ఒక వ్యక్తిని నియమించాను అనుకోండి. కీబోర్డ్ కొట్టడానికి ఈ వ్యక్తి ప్రత్యేకించబడ్డాడు. అలాగే దేవుని పని కోసం ప్రత్యేకించబడిన వారిని ఏమంటాం? ప్రతిష్ఠింపబడిన వారము అంటాం. ఈ ప్రతిష్ఠింపబడిన వారికి ఏం చేస్తారు చెప్పాలి? అభిషేకిస్తారు. డైరెక్ట్ రెఫరెన్స్ చూడండి, లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనం. లేవియాకాండము అమ్మ అందరినీ తీయండి ఒక్క నిమిషం. లేవియాకాండము 8వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు చదువుతాలి, చదువు. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. దేనికోసం అభిషేకించాడంట? అతన్ని ప్రతిష్ఠించుటకై అభిషేకించను. అమ్మ నీకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పొద్దున్న లేవగానే వాడిని రెడీ చేసి యూనిఫామ్ వేస్తాం. ఎందుకు యూనిఫామ్ వేస్తాం? స్కూల్కి వెళ్ళడానికి, అంతేనా? ఎందుకు యూనిఫామ్ వేస్తాం? స్కూల్కి వెళ్ళడానికి. అంటే స్కూల్కి వెళ్ళడానికి వాడిని ప్రత్యేకిస్తున్నాం. అలాగే అభిషేకం అన్నది దేనికోసం అంటే ప్రతిష్ఠించడం కోసం చేసేటువంటి ఒక పద్ధతిని, ప్రక్రియని ఏమంటారంటే అభిషేకము అంటారు. ఎవరి కోసం ప్రత్యేకించడం చెప్పాలి? దేవుని కోసం. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రత్యేకపరచడం. ఎవరి కోసం ప్రత్యేకపరచడం? దేవుని కోసం. ప్రత్యేకపరచడానికి ఏం చేస్తారు? అది మీకు అర్థమవుతుందా? సో పాయింట్ నెంబర్ 1 అభిషేకం అంటే ఏమిటి? పాయింట్ నెంబర్ 2 అభిషేకం ఎందుకు? మీకు ఆన్సర్ వచ్చేసింది. అభిషేకం అంటే ఏంటి? ఒక నూనెని తీసుకొని మన తల మీద పోసి సింబాలిక్గా అతనికి అభిషేకించి ప్రత్యేకపరచడం. ఎవరి కోసం ప్రత్యేకపరచడం? దేవుని కోసం ప్రత్యేకపరచడం. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అభిషేకం అంటే ఏంటి. పాయింట్ నెంబర్ 2 అభిషేకం ఎందుకు. అర్థమైందా లేదా? ఈ 2 పాయింట్లు అర్థమైందండి. సో థర్డ్ పాయింట్, అభిషేకం ఎవరికి? అభిషేకం ఎవరికి? ఫస్ట్ పాయింట్ మనం చెప్పిన దాంట్లో నిర్గమకాండం 28
41లో ఎవరిని అభిషేకించాడు మొట్టమొదటిగా దేవుడు? అది అహరోను. అహరోను వాళ్ళ సంతతి అంటే ఎవరంటే యాజకులు. అందరూ చెప్పండి యాజకులు. అంటే మొట్టమొదటిగా దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తులు ఎవరు? యాజకులు. రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇంకా ఎవరిని అభిషేకించాడంటే మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి. చాలండి. ఎవరిని అభిషేకించాడు ఇక్కడ? ఎవరండి ఆయన? ఎవరు? సౌలు అనేటువంటి ఒక రాజు. ఇజ్రాయేలు ప్రజల పట్ల, అంటే తన ప్రజల పట్ల ఒక రాజుని నియమించేటప్పుడు దేవుడు చేసినటువంటి ప్రక్రియ మళ్ళీ అభిషేకం. మొట్టమొదటిగా ఎవరిని అభిషేకించాడు? యాజకులను. రెండవదిగా ఎవరిని అభిషేకించాడు? రాజుని. ఏ రాజుని? సౌలు రాజుని. అదేవిధంగా మరొకరిని అభిషేకిస్తారు చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము రాసుకునేవ్వండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. ఎవరికి చేశారండి? ఈ బైబిల్ చదివితే ఎవరో చెప్పేస్తారు. ఎవరో చెప్పాలి. ఇజ్రాయేలు ప్రజలకి రెండవ రాజు ఎవరు? ఎగ్జాక్ట్లీ ఎవరండి? దావీదు. ఇక్కడ ఎవరిని అభిషేకిస్తున్నాడు సమూయేలు గారు? దావీదుని. అర్థమవుతుందా? అంటే మొట్టమొదటిగా ఎవరిని అభిషేకించాడు? సౌలుని. రెండవదిగా మొట్టమొదటిగా యాజకుల్ని. రెండవదిగా ఎవరిని? సౌలు రాజు గారిని. మూడవదిగా దావీదు రాజు గారిని. ఇంకొకరిని చూడండి. మొదటి రాజులు 1వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాజులు 1వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాజులు తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసిన. ఇక్కడ ఎవరిని అభిషేకిస్తున్నారు? తైలపు బుడ్డుని తీసుకుని ఎవరిని అభిషేకిస్తున్నారు? చెప్పాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి పాయింట్ నుండి మనసులోకి ఎక్కించుకోవాలి. ఎవరిని ఫస్ట్ ఎవరిని అభిషేకించారండి? ఎవరిని ఫస్ట్? యాజకుల్ని. దేంతో అభిషేకించారండి? వెరీ గుడ్. సెకండ్ ఎవరిని అభిషేకించారండి? ఎవరండి రాజు? వెరీ గుడ్. దేంతో అభిషేకించారండి? వెరీ గుడ్. మూడవదిగా ఎవరిని? రెండవదిగా ఎవరిని? క్షమించాలి. మూడవదిగా ఎవరిని? దావీదుని. దేంతో అభిషేకించారు? నాలుగవదిగా ఎవరిని? సమూయేలా? సొలొమోన్ని ఎలా అభిషేకించారు? ఇలా గమనించండి. ప్రతి రాజుని, నేను కొన్ని రెఫరెన్స్లు చెప్పాను, మీరు ఏ రాజునైనా తీసుకోండి. ప్రతి రాజుని కూడా రాజుగా నియమించేటప్పుడు తైలపు బుడ్డుని తీసుకొని వారి మీద అభిషేకిస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? అభిషేకం అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రతిష్ఠించడం, ప్రత్యేకపరచడం. ఎవరి కోసం ప్రత్యేకపరచడం? అర్థమైంది. సెకండ్ పాయింట్, అభిషేకం ఎందుకు? ప్రత్యేకపరచడానికి. థర్డ్ పాయింట్, అభిషేకం ఎవరెవరికి చేశారు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ది యాజకులు, రాజులు. అంతేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించాను. సౌలు రాజు, దావీదు రాజు, ఇంకా అందరు రాజులేనండి. నేను ఎగ్జాంపుల్కి 3 చెప్పా. బైబిల్లో మీరు అన్నీ చదువుకోండి. ఓకేనా? నేను అన్నీ చెప్పుకుంటే వెళ్ళాను అనుకోండి 12 అయిపోద్ది. దేవునికి స్తోత్రం. మంచిది. మీకు అర్థమైంది. మొట్టమొదటిగా ఎవరిని అభిషేకించారు? రెండవదిగా రాజులు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రాజులు దేవుని కోసం ప్రత్యేకించబడిన వారే కదా. ఇప్పుడు నేను జాగ్రత్తగా, నా క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే రాజులు ఇప్పుడు దావీదు గారు ఉన్నారు కదండి, సౌలు గారు ఉన్నారు కదండి, అలాగే సొలొమోను గారు ఉన్నారు కదండి. ఈ రాజులు ఉన్నటువంటి కాలంలో రాజులతో పాటు మరొకరు ఉన్నారు. ఎవరో తెలుసా? వారిని ప్రవక్తలు అంటారు. ఏమంటారు? ప్రవక్తలు అంటారు. సౌలు రాజు గారు ఉన్నటువంటి కాలంలో ప్రవక్త ఎవరు? సమూయేలు గారు. దావీదు రాజు గారు ఉన్నటువంటి కాలంలో ప్రవక్త ఎవరు? ఎవరని చెప్తారా? దావీదు తప్పు చేసినప్పుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు. వెరీ గుడ్, నాతాను. అలాగే సొలొమోను గారు ఉన్నటువంటి కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఎవరు చెప్పాలి? నాతానేనండి. నాతానని, యోహాజని, గాదు అని వీళ్ళు ఉంటారనమాట. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. రాజులు ఉన్నారు,
ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అభిషేకం ఎవరికి చేయబడింది? అది నా క్వశ్చన్. రాజులకు చేయబడిందా, ప్రవక్తలకు చేయబడిందా? చెప్పాలి. మీరు జాగ్రత్తగా బైబిల్ చదవండి. అభిషేకం అనేది కేవలం అంటే నూనె పట్టుకొని తైలాభిషేకం అనేది ఎవరికి చేయబడిందో తెలుసా? ఎవరికి చేయబడిందో తెలుసా? రాజులకు మాత్రమే చేయబడింది, ప్రవక్తలకు చేయబడలేదు. ఇప్పుడు అలా అని చెప్పి ప్రవక్తలు దేవుని కోసం ఎన్నుకోబడిన వారు కారా? చెప్పాలి. మరి ప్రవక్తలు దేవుడి కోసం ఎన్నుకోబడిన వారు కాదా? ఎన్నుకోబడిన వారే కదండి. దేవుడే స్వయాన వచ్చి ఒక వ్యక్తితో మాట్లాడాడంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలో తెలుసా? ప్రవక్త అయి ఉండాలి. గొప్పవాళ్ళు ప్రవక్త. రాజు సహితం భయపడేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రవక్త. అందుకే నాతాను అనే ఒక ప్రవక్త వచ్చి, దావీద్ నువ్వు తప్పు చేసావని చెప్పకనే మోకాలేస్తాడండి. దావీదు మోకాలేస్తాడు. అయ్యా నన్ను క్షమించయ్యా తండ్రి అని చెప్పి దేవుడి దగ్గర మోకాలేస్తాడు. అంటే రాజులకి సహితం బుద్ధి చెప్పేవాడు ఎవడంటే ప్రవక్త. మరి ప్రవక్తలకు అభిషేకం జరిగిందా? ఆలోచించాలి. మరి అంటే వాళ్ళు ప్రత్యేకించబడిన వారు కారా? ఆలోచించామా? అందుకే ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు చాలా డెప్త్గా వెళ్ళి చదవాలి. నిజంగా చివరికి అయిపోయేసరికి మీకు అనిపిస్తుంది, నేను చెప్పాను కదా అసలు అభిషేకంకి అర్థం ఏంటో తెలుస్తుందండి. మీకు అర్థమవుతుందా? రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. రాజులు అభిషేకింపబడ్డారు, ప్రవక్తలు అభిషేకింపబడలేదని అనకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకు అనకూడదు అనేది నేను ముందుకెళ్ళే కొద్దీ మీకు జాగ్రత్తగా చెప్తాను. రైట్? మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఫస్ట్ దేవుడు ఎవరికి అభిషేకం చేశాడని చెప్పాను? యాజకులకు చేశాడని చెప్పాను. ఇప్పుడు యాజకులు అయితే ఖచ్చితంగా అభిషేకింపబడాలి కదా, రాజులైతే ఖచ్చితంగా అభిషేకింపబడ్డారు కదా, యాజకులు కూడా తప్పకుండా అభిషేకింపబడాలి కదా. కానీ మీకు ఒక విషయం పరిచయం చేస్తాను. బైబిల్లో యెహెజ్కేలు గారు అని ఒక ఆయన ఉంటారు, తెలుసా మీకు? యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు ఆయన ఎవరో ఒకసారి మీ బైబిల్లో చూడండి. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న హెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యాజకుడునగు మళ్ళీ చెప్పాలి. యాజకుడునగు అంటే ఇప్పుడు చెప్పండి, యెహెజ్కేలు యాజకుడే కాదా? చెప్పాలమ్మా. యెహెజ్కేలు యాజకుడే కాదా? యాజకుడైన వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఏం చేయమన్నాడు? అభిషేకించమన్నాడా లేదా? ఖచ్చితంగా యాజకులందరూ ఏం చేయాలి? అభిషేకింపబడాలా లేదా? అట్ ద సేమ్ టైం ఈయన యాజకుడు కదా, అట్ ద సేమ్ టైం ఈయనకి ఇంకొకటి కూడా ఉందండి, ఇంకో జాబ్ కూడా ఉంది. ఏంటో ఒకసారి మీ బైబిల్లో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు టకటక చదవండి. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవమ్మా. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నాలో మాట్లాడిన వాడిని ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు పంపుతున్నాను. వారిని వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయములై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినునను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని. వెరీ గుడ్. తమ మధ్య ఎవరున్నారని? ఎవరిని పంపిస్తానన్నాడు అక్కడ? ముందు నిన్ను పంపిస్తానన్నాడు. ఆ నిన్నునే ఏమన్నాడు ఇక్కడ? ప్రవక్త అన్నాడు. అంటే యెహెజ్కేలు కూడా ప్రజలకు బుద్ధి చెప్పాడండి, ప్రవచించాడండి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యెహెజ్కేలు గారు యాజకుడు, అట్ ద సేమ్ టైం అది మళ్ళీ చెప్పాలి, యాజకుడు ప్లస్ ప్రవక్త. ఎవరు? ఇప్పుడు చెప్పండి, యాజకుడు అయితే ఖచ్చితంగా అభిషేకింపబడాలా లేదా? కానీ యెహెజ్కేలు గారు తైలపు బుట్టుతో ఎప్పుడు అభిషేకింపబడలేదు. బైబిల్ మొత్తం చూసుకోండి. యెహెజ్కేలు గారు తల మీద నూనె పెట్టలేదు ఎవరు. ఇప్పుడు అలా అని చెప్పి ఆయన అభిషేకింపబడలేదు అంటామా? ఇప్పుడు మెయిన్ పాయింట్స్కి వెళ్ళిపోదాం, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. కొత్త నిబంధనకు వచ్చేద్దాం. పాత నిబంధనలు ఎలా చూసుకోండి, ప్రవక్తలు ఎవరినైనా చూసుకోండి, ప్రవక్తలు ఎవ్వరికీ కూడా తైలంతో అభిషేకం లేదు. రాజులందరికీ తైలంతో అభిషేకం ఉంది, యాజకులందరికీ తైలంతో అభిషేకం ఉంది. అట్ ద సేమ్ టైం యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్న యెహెజ్కేలుకి కూడా తైలంతో అభిషేకం లేదు. ఏంటి బ్రదర్ మరి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నేను ఆలోచించానండి బైబిల్లో, ఏంటి ఇది చూస్తే అలా ఉంది, ఇది చూస్తే ఎలా ఉంది, ఏంటి 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 అని ఆలోచించానండి.
ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మీకు సర్వసత్యంలోకి నడిపించేటువంటి వ్యక్తి ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, నా తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాను అన్నాడు కదా. అలా ఆలోచించినప్పుడు నాకు కొత్త నిబంధనలో పాయింట్లు చదవడం మొదలుపెట్టానండి. అలా చదివినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన, మీరు చెప్పండి, యేసు క్రీస్తు వారు అభిషేకింపబడ్డారా లేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. యేసు క్రీస్తు వారు అభిషేకింపబడ్డారా లేదా ఏంటి? అభిషేకింపలేదా? ఒకసారి చూడండి, లోకసువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లోకసువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను ఏం చేశాడు? ఎవరిని అభిషేకించాడు? క్రీస్తుని, దేవుణ్ణి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అభిషేకం పొందిన వ్యక్త, అభిషేకం పొందని వ్యక్త? చెప్పాలి. అభిషేకం పొందిన వ్యక్తే కదా. మీరు అందరూ కొత్త నిబంధన చదివారు కదా, మత్తయి సువార్త చదివారు కదా, మార్కు సువార్త చదివారు కదా, లూకా సువార్త చదివారు కదా, యోహాను సువార్త చదివారు కదా. ఎక్కడైనా ఏ ప్రవక్త అయినా లేదంటే ఏ దైవజనుడైనా వచ్చి యేసుక్రీస్తు వారు తల మీద నూనె పెట్టి అభిషేకించాడా? పాదాల దగ్గర, అది సమాధి నిమిత్తం, ఆయన యొక్క మరణం నిమిత్తం. అంటే అప్పుడు వరకు అభిషేకం పడలేదా? మరి చచ్చిపోయే వరకు అభిషేకం పడలేదా? ఎవరైనా అభిషేకించారా? మరి ఎలా పొందుకున్నాడండి యేసుప్రభు వారి అభిషేకం? ఎలా పొందుకున్నారండి ప్రవక్తల అభిషేకం? ఎలా పొందుకున్నారండి దేవుని కోసం బ్రతికిన గొప్ప గొప్ప భక్తులందరూ అభిషేకం అని నేను ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటో ఒక్కసారి మీ బైబిల్లో చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చదవమ్మా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. ఏమించెను? అభిషేకించెను. దేనితో అభిషేకించాడు దేవుడు? నూనెతో కాదు, పరిశుద్ధాత్మతో అభిషేకించాడంట. ఈ లోకంలో అన్నిటికంటే శక్తి కలిగిందిగా మనం దేన్ని భావిస్తామండి? అవునా కదా? అంటే మీరు ఆలోచించండి, ఆనాటి కాలంలో ప్రవక్తలనైనా తీసుకోండి, ఈనాటి కాలంలో యేసు ప్రభువునైనా తీసుకోండి. అంతేకాదు, శిష్యులు కూడా అభిషేకింపబడ్డారు. అభిషేకింపబడ్డారా లేదా? శిష్యులు ఎక్కడ అభిషేకింపబడ్డారో ఒకసారి మీ బైబిల్ చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతుకోస్తను పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతటి నుండి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలరుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేంతో నిండారు? అంటే శిష్యులు కూడా అభిషేకింపబడ్డారా లేదా? దేని ద్వారా అభిషేకింపబడ్డారంటే పరిశుద్ధాత్ముని ద్వారా అభిషేకింపబడ్డారు. అంటే మీరు బాగా ఆలోచించండి, ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకం ఇచ్చాడండి. తన కోసం బ్రతికే ప్రజల్లో ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. కానీ అభిషేకం ఏ అభిషేకం? పరిశుద్ధాత్ముని అభిషేకం. బైబిల్ మొత్తం మీరు కావాలంటే చదువుకోండి. పాత నిబంధనలో యాజకులకు ఫస్ట్ తైలంతో అభిషేకించాడు, రాజుల్ని తైలంతో అభిషేకించాడు, కానీ ప్రవక్తల్ని ఎవరిని అభిషేకించలేదు. మరి వాళ్ళ అభిషేకం పొందలేదని అంటామా? అనం. మరి వారు దేనితో అభిషేకింపబడ్డారు? స్వయాన దేవునితోనే అభిషేకింపబడ్డారండి. మరి యేసుక్రీస్తు వారు ఎవరితో అభిషేకింపబడ్డారు? స్వయాన దేవునితో పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడ్డారండి. మరి శిష్యులు ఎవరితో అభిషేకింపబడ్డారు? స్వయాన దేవునితో పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డారండి. ఇప్పుడు చివరికి వచ్చేద్దామా? అసలు నువ్వు నేను అభిషేకింపబడ్డామా? నువ్వు నేను అభిషేకింపబడ్డామా? అభిషేకింపబడితే ఎప్పుడు అభిషేకింపబడ్డాం? ఆలోచించండి. మనం కూడా అభిషేకింపబడితే ఎప్పుడు అభిషేకింపబడ్డాం అనేది బైబిల్ని అడిగితే ఇప్పుడు చెప్పండి, మనల్ని అభిషేకించేది ఎవరు? కొత్త నిబంధన ప్రకారం అర్థమవుతుందా లేదా? కంగారు పడకండి, ఫైనల్గా వచ్చేసరికి అన్నీ అర్థమయ్యేలా చెప్తా. చివరి వరకు వినండి, ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడే కదా మనకు అభిషేకిస్తున్నాడు, అవునే కదా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించాడో లేదో ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యాలు
2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే నీవు ఎప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితం, నీ పాపపు జీవితం, అయ్యా నా జీవితం పాపంతో నిండిపోయిందయ్యా, నా హృదయం పాపంతో నిండిపోయిందయ్యా, ఇప్పటి వరకు ఎన్నో తప్పులు నేను చేశానయ్యా, ఇక మీదట నాకు ఈ తప్పులు వద్దయ్యా, ఇప్పటి మీదట నాకు ఈ జీవితం వద్దయ్యా, నా జీవితాన్ని నేను పక్కన విడిచిపెట్టేస్తానయ్యా, నా కొరకు రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారి నామంలో నా పాపాలని కడుక్కుంటానని మారు మనసు పొంది నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావు అప్పుడు దేవుడు నీకు ఇచ్చే అద్భుతమైన వరం ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడండి. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీలోకి వచ్చి నీ వెనకాలండి గైడ్ చేస్తాడండి. మీరు గమనించండి, బాప్తీసం తీసుకోకముందు ఊరికినే తప్పులు చేసే మనం బాప్తీసం తీసుకున్న తర్వాత తప్పు చెయ్యాలంటే భయపడతాం, పాపం చెయ్యాలంటే భయపడతాం. పాపం చేసినా కానీ మనసు అతలాకుతలం అయిపోతుంటుంది. ఎవరు పని చేస్తున్నారు నీ లోపల? ఎవరు పని చేస్తున్నారు? ఆలోచించావు ఎప్పుడైనా? నా తప్పు చేయబుద్ధి అయ్యదు, తప్పు చేద్దామా అంటే అప్పుడు వరకు నీ మనసులో గద్దింపు వచ్చేస్తుంటుంది. రే యు ఆర్ డూయింగ్ ఎ సిన్, డోంట్ డూ దాట్. లోపల నుంచి వచ్చేస్తుంటుంది. ఎవరండి దాన్ని రప్పించేది? పరిశుద్ధ ఆత్మదేవుడు అండి. ఇంకా నమ్మబుద్ధి వేయట్లేదు కదా. డైరెక్ట్ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. 1 యోహాను 2:20. 1 యోహాను 2:20 చెప్పండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. మీరు అంటే ఎవరో? సంఘానికి రాస్తున్న పత్రికది. ఎవరు రాస్తున్నారు? యోహాను గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఒకసారి మళ్ళీ చదవమ్మా. అయితే మీరంటే ఎవరో? మనమా కాదా? మీరు అంటే సంఘం అంటే ఎవరు? సంఘంలోకి ఎవరు వస్తారండి? సంఘంలోకి రావడానికి ఎలిజిబిలిటీ ఏంటండి? బాప్తిజం. ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళే ఎలా చేర్చబడతారు? సంఘంలోకి చేర్చబడతారు. ఇప్పుడు సంఘం గురించి మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాడు? మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు. దేవునికి స్తోత్రం. ఎవరో కాదండి, మీరే, మనమే. మనం అందరం కూడా అభిషేకం పొందిన వారమే. ఎవరి చేత? పరిశుద్ధుని చేత అభిషేకం పొందినవారు. అంటే నువ్వు బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే ఇలా అడుగు పెడతావో నీలోకి వచ్చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనించండి, కావాలంటే మీరు గమనించుకోండి. మీరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా బాప్తీసం తీసుకున్నారు? బ్రదర్ నేను బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీరు గమనించండి. అమ్మ, బాప్తీసం తీసుకోకముందు ఊరికినే తప్పులు చేసేవాళ్ళు బాప్తీసం తీసుకున్న తర్వాత భయపడతారా లేదా? మీరు చెప్పండి. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎన్నో తప్పులు. బాప్తీసం తీసుకున్న ముందు నేను చెప్పే వాక్యం ఒక లెక్క అయితే, బాప్తీసం తీసుకున్న తర్వాత నాకే తెలియకుండా టక్క రెఫరెన్స్లు తీసి చెప్పగలను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడిని వెనకాలను నడిపిస్తాడు. మీరందరూ అభిషేకింపబడ్డవారే. మరి అందరూ అభిషేకింపబడ్డవారని మీరందరూ గ్రహించారు కదా. ఎంతమంది అభిషేకం పొందారో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:28. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:28. 5:28 చదవండి. క్షమించాలి, 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలములు ఉంటాయి చూడండి. వచనం చెప్పండి. 22. క్షమించాలి, 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏ ఫలాలంట? అంటే నీలోకి ఆత్మాభిషేకం జరిగిన తర్వాత నువ్వు ఏం ఫలించాలి చెప్పాలి. ఏం ఫలించాలి? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఒక వ్యక్తి నిన్ను కోపంతో తిడుతున్నా నువ్వు అతని పట్ల ప్రేమ చూపిస్తున్నావంటే నువ్వు ఎవరి చేత అభిషేకింపబడిన వ్యక్తివో తెలుసా? పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వ్యక్తివి. ఒక వ్యక్తి నిన్ను చీకొడుతున్నా, నిన్ను ఎన్ని అంటున్నా నువ్వు ఏమీ అనట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అభిషేకింపబడిన దారిని. నాకు రాజ్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పారండి.
బాబు సర్వోత్తమ రాజు గారని సంఘ కాపరి, ఆయన బ్రతికిన రోజుల్లో ఒక్క అబద్ధం ఆడలేదంటే నువ్వు నమ్ముతావా అన్నారు. అదేంటండి, ఖచ్చితంగా ఎవరన్నా ఆడతారు కదండి, ఖచ్చితంగా ఈ సమయంలో ఏదో ఒక అబద్ధం ఖచ్చితంగా ఆడతారు. నువ్వు నమ్ముతావు కానీ ఆయన పుట్టిన మొదలుకొని చచ్చిపోయే వరకు ఒక్క అబద్ధం ఆడలేదన్నారండి. ఇప్పుడు చెప్పండి, ఆయన అభిషేకింపబడిన వ్యక్తే కాదా? ఎందుకు అభిషేకింపబడిన వ్యక్తి? ఆత్మ ఫలాలు ఫలించాడు గనక. ప్రేమ ఉందా లేదా? నెక్స్ట్ ఏంటి? దీర్ఘశాంతం ఉందా లేదా? దయాలత్వం ఉందా లేదా? మంచితనం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే కదా అభిషేకింపబడిన వ్యక్తి. అర్థమవుతుందా మీకు? అంటే ఇవన్నీ మనలో ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. ఇవన్నీ నీలో కూడా ఉండి నువ్వు దేవుని కోసం ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నావంటే నువ్వు అభిషేకింపబడిన దానివి. భక్తుల్ని చూడండి, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇప్పుడు భక్తులు అభిషేకింపబడిన వారే కదా. అంటే నీ అభిషేకం నీలో ఉందో లేదో నువ్వు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? నాలో విశ్వాసం ఉందా లేదా ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాలి. నాలో ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాలో దీర్ఘశాంతం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు అవి ఉన్నాయని నీకు అనిపించాయంటే అప్పుడు నీలో ఎవరున్నట్టు? అభిషేకం ఉన్నట్టు. బ్రదరు, మరి మేమందరం అభిషేకింపబడ్డాం కదా, మరి ఎందుకు మమ్మల్ని ప్రతి పండగకి అభిషేకిస్తారు? రావాలి కదా క్వశ్చను. ప్రతి పండగకి మనల్ని అభిషేకిస్తారా లేదా? ఎందుకు అభిషేకిస్తారు? అసలు ఎందుకు దేవదాసాయి గారు ఆ విషయాన్ని పెట్టారు? ఆ పండగను ఎందుకు పెట్టారు? ఎందుకు అభిషేకం అనే పండగను పెట్టారు? ఎందుకు మనం ప్రతి సంవత్సరం అభిషేకిస్తారు? చెప్పండి, ఎవరైనా చెప్పండి సరదాగా మీకు తెలిసినట్టు. ఎందుకు మనల్ని ప్రతి సంవత్సరం అభిషేకిస్తారు? వై? ఐఎమ్ ఆస్కింగ్ వై, జస్ట్ వై. ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్తున్నాం అమ్మా అంటే చెప్తాం కదండి, వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మాటలు విని బలపడడానికి. స్కూల్కి ఎందుకు వెళ్తున్నామమ్మా అంటే చదువుకోవడానికి. మరి అభిషేకం ఎందుకు పొందుతున్నావు ప్రతి సంవత్సరం? అసలు ఎందుకు పెట్టారు దేవదాసాయి గారు? ఒక రోజు మొత్తం ఆలోచించండి. ఒక రోజు తెలుసా, ఒక రోజు మొత్తం బైబిల్లో చూచి పోల్చి దీనికి జవాబు చెప్పాలి. జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా కరెక్ట్ అని అనిపిస్తుంది. చూడండి, దేవుడు నోవాహు జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు కుటుంబంతో నిబంధన చేసుకొని ఆకాశంలో ఒక గుర్తుని పెడతాడు. ఏంటా గుర్తు? ఏంటది? ఇంద్రధనుస్సు. ఎందుకు ఆ ఇంద్రధనుస్సు? ఇంకా ఎప్పుడూ కూడా నరుల మీద నేను ఇంత కోపన్ను అనడానికి ఒక సింబాలిక్. రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి. అలాగే ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత దేవుడు ఒక పండగ పెడతాడు. చెప్పాలి, ఏ పండుగ? వెరీ గుడ్. ఏం పండుగ? పస్కా పండుగ. ఎందుకు పస్కా పండుగ చేయాలలో? చేసిన ప్రతిసారి వాళ్ళ పిల్లలు వచ్చి అడుగుతారు, అమ్మా ఎందుకమ్మా పస్కా పండుగ చేస్తున్నాం మనం? అప్పుడు చెప్పాలి వాళ్ళు ఏమని, అన్న ఒకానొక కాలంలో మన ఐగుప్తీయులు బానిసత్వంలో ఉండేవాళ్ళం రా, దేవుడు తన రెక్కల చోట్ల మనల్ని కాచి కాపాడి ఆ బానిసత్వం నుంచి విడిపించాడని చెప్పడానికి గుర్తుగా దేని పెట్టాడు? అర్థమైందా మీకు? అర్థమైందా? అలాగే ప్రభువు బల్ల అని మనం ప్రతి నెలకొకసారో, కొంతమంది అయితే ప్రతి ఆదివారం, కొంతమంది అయితే నెలకొకసారి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటాం? ఎందుకు పెట్టాడు దేవుడు? ఏంటి ప్రతి ఫస్ట్ ఆదివారం చదివి వినిపిస్తారండి? చెప్పాలి, మీరు చదివి వినిపిస్తారా వినిపించరా? ఇచ్చే ముందు చదువుతారు కదండి. ఎందుకు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడి. అంటే జ్ఞాపకానికి గుర్తుగా దేని పెట్టాడు యేసుప్రభువు వారు? చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, నోవాహు దగ్గర జలప్రలయం వచ్చినప్పుడు గుర్తుగా దేన్ని పెట్టాడు? ఇంద్రధనుస్సు. పస్కా పండుగ దేనికి పెట్టాడు? గుర్తుగా పెట్టాడు. అలాగే రొట్టె ద్రాక్షరసం దేనికి పెట్టారు? గుర్తుగా పెట్టారు. ప్రియులారా, మీరందరూ అభిషేకింపబడ్డారు కదా. రోజులు గడిచే కొద్దీ నేను అభిషేకింపబడ్డాననే విషయం నువ్వే మర్చిపోతావు. అలా మరిచిపోయిన నీకు నువ్వు అభిషేకింపబడ్డావురా అని గుర్తు చేయడానికే ఈ అభిషేకపు పండగ పెట్టారండి దేవదాసాయి గారు. చెప్పండి వాటిని అందరూ. నీకు అర్థమైందా? అది ఎందుకు తల కొట్టుకున్నానండి నేను. ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక విషయాన్ని పెట్టారంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. సంఘం కోసమే బ్రతుకుతారండి వాళ్ళు, సంఘం కోసమే ఉంటారండి. పొద్దున్ననక తింటారో తినరో తెలియక జీవితం మొత్తం సంఘం కోసమే వాళ్ళు వెచ్చిస్తారండి. మరి అలాంటి తన పిల్లలు అభిషేకింపబడ్డారనే విషయం ఆయనకి తెలుసు. కానీ తెలియాల్సింది ఎవరికి? గుర్తు చేయాల్సింది ఎవరికి? తన పిల్లలకి. మరి గుర్తు చేయాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు తనకు వచ్చిన అద్భుతమైన ఆలోచన ఏంటో తెలుసా? అభిషేకపు పండుగ. అందుకే నిన్ను తైలంతో గుర్తు చేస్తారు. ఏమని గుర్తు చేస్తారు? నాన్న నువ్వు ఎవరో కాదు, ఎవరో స్వయాన దేవునితో అభిషేకింపబడడానికి గుర్తుకి ఇదిగో ఒక
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నువ్వు అభిషేకింపబడిన దానివని చెప్పడానికి అభిషేక పండుగ చేస్తారు. ఈరోజు మీరు ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలియదు, ఎంతమంది వేదన పడుతున్నారో నాకు తెలియదు, మీరు ఎంతమంది దుఃఖపడుతున్నారో నాకు తెలియదు. కానీ గమనించండి, మీరు ఎవరి చేత అభిషేకింపబడిన వారు? దేవుని చేత అభిషేకింపబడిన వారు, పరిశుద్ధాత్మునితో అభిషేకింపబడిన వారు. నిజంగా పరిశుద్ధాత్ముడే మీతో ఉంటే మీకు భయం అవసరం ఏంటి? ఒక్కసారి ఆలోచన, మనసు పెట్టి ప్రతి ఒక్కరు ఏంటి, పరిశుద్ధాత్మునితో నేను అభిషేకింపబడిన వ్యక్తినా? మరి నాకు భయం ఎందుకండి? చిన్న కష్టానికి మనం భయపడిపోతున్నామా? ఏదో చిన్న కష్టం. నేను మన జీవితాల్లో వచ్చే చాలా చిన్న కష్టాలేనండి, చాలా చిన్న కష్టాలు. మీకు ఒక విషయం చెప్పనా, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక పక్కన జాబ్ చేసుకుంటూ ఒక పక్క దేవుడు పని చేసుకుంటూ చాలా ఇబ్బంది పడేవాడినండి. మీరు నమ్మరు, నేను ఒక్కోసారి స్ట్రెస్ అయిపోయి బాగా బుర్ర పట్టుకొని ఇలా కూర్చున్నప్పుడు ఏట్రా బాబు ఈ జీవితం అన్నప్పుడు నాకు దేవుడు గుర్తు చేసే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మీ పాస్టర్ గారే. ఎందుకు అనుకున్నారు? బాబు నువ్వు చేసి చిన్న ఉద్యోగమే, మహా అయితే పొద్దున్న 8 గంటలకు వెళ్తావు, 9 గంటలకు వెళ్తావు, సాయంత్రం 5 గంటలకు వస్తావు. 5 గంటలకు వచ్చిన తర్వాత దేవుడు పని చేసుకుంటూ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు పడితే అప్పుడే తిప్పేస్తారు. అయినా వచ్చి ఆయన దేవుడు పని చేసుకున్నాడు కదా, మరి ఆయన చూసి నువ్వు నేర్చుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. అంటే నాకు ఒక సింబాలిక్ పెట్టాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? నా కష్టం నేనేదో కష్టపడిపోతున్నానని ఫీల్ అయ్యే ప్రతిసారి నువ్వు పడేది కష్టం కాదు, ఇంకా కష్టపడే వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? చాలా గొప్పవాడండి మన దేవుడు. మీరు ఏదో అనుకుంటారు అంతే, చిన్న ప్రాబ్లమ్స్ మనవి, చిన్నవి, పెద్ద ప్రాబ్లమ్స్ కాదు అవి. ఎర్ర సముద్రం ముందుందంట ఫరో సైన్యం, వెనకుందంట. ఎక్కడ లేని ధైర్యం మోసేకి వచ్చిందండి. ఎవరు రప్పించారా ధైర్యం? ఆ రోజు పరిశుద్ధాత్ముడు తనకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడే ఈరోజు నీకు కూడా ఇస్తున్నాడు, నీకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు గమనించుకోవాలంతే, దుఃఖపడిపోకూడదు. ఏంటి ఈరోజు అస్సాం పరిస్థితి ఏంటండి? అస్సాం పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాలు కూడగట్టుకుని ఉంటారు కదండి డబ్బులు కట్టడానికి, కట్టి 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 ఆఖరికి ఏమైపోయాయి? ఇప్పుడు గమనించండి, మీరు ఏ సిచ్యువేషన్ని చాలా ఈజీగా తీసుకోకూడదు. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యి బేబీని కన్నటువంటి స్త్రీలు ఉంటారా ఉండరా? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? నవమాసాలు నిన్నటువంటి తల్లులు ఉంటారా ఉండరా అక్కడ? మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వృద్ధులు ఉంటారా ఉండరా? వాళ్ళ పరిస్థితి ఏంటండి? కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడి వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బు అంతా పెళ్లి చేద్దామని డబ్బు దాచిపెడితే ఆ విపత్తు వచ్చేసరికి పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. మనం కూడా అనుకుంటాం కదా, కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని ఇల్లు కట్టాలి, రెక్కల ముక్కలు చేసుకొని పెళ్లి చేయాలి. అందుకే సామెత కూడా మంచి సామెత కనిపెట్టారండి, ఇల్లు కట్టు చూడు. బా భలే చెప్తారండి, వాకింగ్ చెప్పమంటే చెప్పరు కానీ. దేవునికి స్తోత్రం. మంచిది, అర్థమైందా? మరి ఆ కష్టం అంతా ఏమైపోయింది? నిజంగా నాకు నమ్మరు, ఆ అస్సాం పరిస్థితి చూసిన తర్వాత గుండె తరుక్కుపోయిందండి. ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్ మెసేజ్ పెట్టాడు, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి మెసేజ్ పెట్టాడండి. చాలా దీనమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం బ్రదర్ అన్నప్పుడు అప్పుడు నేను ఆలోచించాను, నిజమే కదా, అప్పుడే ప్రెగ్నెంట్ అయినటువంటి స్త్రీలు ఉంటారు పాపం, అప్పుడే గుడ్ న్యూస్ చెప్పుకుంటుంది అలా ఆయనకి, ఏమండి నేను ప్రెగ్నెంట్ అయ్యానండి అని. గుడ్ న్యూస్ అప్పుడే ఆవిరైపోయి ఉంటుంది కదండి. అప్పుడే బర్త్డేలు చేసుకునే వాళ్ళు ఉంటారండి, రేపే బర్త్డే అనగా ఈరోజు వచ్చేసి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, హ్యాపీగా ఇంట్లో అందరూ జాబ్ వచ్చేసి పెళ్లి సంబంధం సెట్ అయిపోయి అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆ పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? జీవితం ఎప్పుడైనా తారుమారైపోతుందండి, ఎప్పుడైనా తారుమారైపోతుంది. అందుకే బ్రతికి ఉన్న కొద్ది కాలమైన దేవుని కోసం బ్రతికేద్దాం. భయపడడం ఎందుకు? మనకు వచ్చే కష్టాలు చాలా చిన్నవి అబ్బా, బయట వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నవి. ఏముంటాయి చెప్పు? మహా అయితే 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది, 2 లక్షలు అప్పు ఉంటుంది, మహా అయితే 10 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎవరికైనా ఇక్కడ ఉందా? ఉండదు కదండి. ఏమైపోద్ది మన జీవితం? ఏమైపోద్ది? చచ్చిపోతామా ఏంటి? కూతురు పెళ్లి చేయకపోతే మహా డబ్బులుంటే పెద్ద సంబంధం అవుతుంది, డబ్బులు రాకపోతే చిన్న సంబంధం అవుతుంది. అసలు పెద్ద సంబంధం చిన్న సంబంధం ఏంటి? క్యారెక్టర్ ఉన్న సంబంధం చూడాలి, అంతేనే కదా. కరెన్సీ ఉన్న సంబంధం చూసామనుకో మళ్ళీ ఇంటికి వచ్చేద్ది. దేనికోసం? ఆయనతో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చేద్ది. ఎందుకు? ఆయన అంటాడు ఏం తెచ్చో ఏంటి నీ పరిస్థితి ఏంటి అది ఇది అంటాడు కాబట్టి వచ్చేద్ది. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి. కాబట్టి ఎవరిని చూడాలి? కరెన్సీ కాదు, క్యారెక్టర్. మన జీవితంలో ఉన్న చాలా చిన్న సమస్యలు అబ్బా, మహా అయితే ఇప్పుడు ఉందనుకోండి పెద్ద డాబాలో బ్రతుకుదాం, లేదనుకోండి పురుషు గూడులో బతుకుదాం. తప్పే ఉంది? దేవుడు బ్రతకద్దన్నాడు ఆ పాకలోని? చెప్పండి. మన మనసును చూస్తాడబ్బా దేవుడు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది తల్లులు ఈ మధ్యన బాగా మానసికంగా కృంగిపోతున్నారండి. ఒంటరికి వెళ్ళిపోయి ఇంట్లో మోకాలు వేసుకొని కన్నీళ్ళు విడుస్తున్నారండి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ బాధలు. నేను మీ అందరికి చెప్తున్నాను, అలాంటి తల్లులు ఎవరైనా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా?
మొట్టమొదటిగా దేవుని యొక్క కృప మీతో తోడుగుంది. రెండవదిగా మీరందరూ పరిశుద్ధాత్మను వల్ల అభిషేకం పొందినవారు. అంతేకాదు మీ సంఘాన్ని నిలబెట్టి మీ సంఘం కోసం కష్టపడుతున్న దైవజనుల ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు మీతోనుంటాయి. ఇప్పుడు మీతోనుంటాయి. వాళ్ళ బండి మీద వెళ్తున్నా మీకోసం ఆలోచిస్తారు తెలుసా. ఫీల్డ్లోకి వచ్చాక నాకు అర్థమైంది. బండి మీద నడుపుతూ ఉంటారు కానీ ఇదిగో మన సంఘంలో ఉన్నటువంటి లక్ష్మీ గారికి ఇలా ఉందంట అయ్యా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మైండ్లోని. మీరు నమ్మరు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడగని చెప్తారు. ఏమండి, అవునా కదా? నిజం. డ్యూటీ చేసుకుంటుంటాం కానీ ఇవే తిరుగుతుంటాయి. ఎందుకంటే సంఘం పట్ల దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. మీరు నమ్మరు. రాజ్ కుమార్ గారు ఎప్పుడు అభిషేకింపబడ్డారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. నేను చెప్పనా? ఆయన ఎప్పుడో చిన్నప్పుడే అభిషేకింపబడ్డాడండి. అభిషేకం నుంచి దూరంగా పారిపోదాం అనుకున్నారు. యోనా గారిని తీసుకొచ్చి పెడేశాడు దేవుడు. అందరిని అభిషేకిస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరిని అభిషేకించాడు. నేను అదే చెప్తున్నా. ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించాడు. ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే. ఎవరికి? నాకేనా, మీకు కాదా? నాకేనా, మీకు కాదా? మీరు అంటే ఎవరు? నేనేనా? మీకు లేదా బాధ్యత? ఉందా లేదా? అంటే దేవుడు కూడా తనను పిలుచుకున్నాడా లేదా? మిమ్మల్ని పిలుచుకున్నాడా లేదా? ఎందుకు పిలుచుకున్నాడు? సర్వజనులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. లైఫ్ టైం డ్యూటీ మనందరికీ ఇది. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధాత్మను ద్వారా అభిషేకింపబడ్డావని చెప్పమన్నాడు ఈరోజు దేవుడు నన్ను వచ్చి ఇక్కడికి. అదే మీ దైవజనులు. అది గుర్తు చేయడానికి ఈరోజు నీకు మళ్ళీ అభిషేకం ఇస్తారు. ఈరోజు తైలం నీ తల మీద పడిన క్షణంలో నీకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? అయ్యో, నేను ఎవరి చేత అభిషేకింపబడిన వ్యక్తిని గుర్తు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. రేపటి నుంచి నీ జీవితం మారిపోవాలి. దేవుని కోసం బ్రతకాలి నువ్వు. నీ చుట్టుపక్కల నిన్ను హింసించేవారు కూడా తల దించుకునేలా దేవుడు నిన్ను చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివి నువ్వు. గుర్తుపెట్టుకో. అంతే. నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి మనల్ని, నాన్న మాటలతో బాధపడుతున్నారు అనుకోండి, మనసులో అనుకో, నేను ఎవరి చేత అభిషేకింపబడిన వ్యక్తిని, ఎక్కలేని ధైర్యం వచ్చేది నీకు. నాతో ఎవరున్నారు? మీతో ఎవరున్నారు? నీతో ఎవరున్నారు? రావట్లేదు మాట. నీతో ఎవరున్నారమ్మా? నిజమే. ఎవరున్నారు నీతో? మరి దేవుడుంటే భయం అవసరమా? దేవుడుంటే దుఃఖం అవసరమా? దేవుడుంటే దిగులు అవసరమా? ఈ రోజే నీకున్న ప్రతి కష్టాన్ని దేవుడు తొలగించేస్తాడు. కాకపోతే ఎందుకు కష్టాన్ని పెడతాడంటే నీకు పాఠం నేర్పించడానికి. అంతే. జస్ట్ నిన్ను బలపరచాలి కదా. చిన్నపిల్లల్ని మనం కొడతాం. ఎందుకు కొడతాం? భయం. అలాగే బంగారం ఏదైనా తుప్పు పట్టిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? కాల్చుతారు. ఎందుకు కాల్చుతారు? అప్పుడు వరకు నల్లగా కనిపించిన బంగారం కూడా ఒక్కసారి కాల్చేసరికి ఎలా మరిసిపోద్ది? సేమ్ అండి. పేతురు పత్రికలో రాస్తారు కదా దేవుడు, శ్రమల వలన మీకు మెప్పు. మీకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది ప్రియులారా. కాబట్టి గమనించండి, మీరు అందరూ ఎవరి చేత అభిషేకింపబడిన వారు? ఎవరి చేత? రైట్. మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్, అభిషేకం అంటే ఏంటి? ప్రత్యేకించబడ్డం. ఇప్పుడు మీరు అందరూ ఎవరి కోసం ప్రత్యేకించబడ్డారు చెప్పాలి. మరి దేవుని కోసం ప్రత్యేకించబడిన వారినే కదా సంఘము అంటాం. దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వారినే కదా సంఘము అంటాం. ఇప్పుడు చెప్పండి, మీరు అభిషేకింపబడిన వారే కదా? చెప్పాలి. అభిషేకం అంటే ఏంటి? ప్రత్యేకించబడడం. అభిషేకంలో ఏం జరుగుతుంది? దేవుని కోసం ప్రత్యేకించబడతాం. నెక్స్ట్, అభిషేకం ఎవరెవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడని చెప్పాలి. ఫస్ట్ యాజకులకి, నెక్స్ట్ రాజులకి, యేసుప్రభుకి, మనకి, మన అందరికీ దేవుడు అభిషేకం ఇచ్చాడు. అర్థమైందా? అందరికీ అర్థమైందండి. కాబట్టి అభిషేకం పొందుకుని మీరేం చేయాలి? దేనికోసం ప్రత్యేకపరిచాడు మిమ్మల్ని? సర్వలోకమునకు వెళ్ళి సువార్తని. ఒకవేళ సువార్త మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, అట్లీస్ట్ సువార్త చెప్పే వాళ్ళకన్నా సహకరించండి. సహకారుల పేర్లు దేవుడు తెలుసు మీ అందరికీ. 1, సువార్త ప్రకటించాలి. 2, సువార్తలో సహకరించాలి. ఏ విధంగా సహకరిద్దామో ఆ విధంగా సహకరిద్దాం. నేను రెడీ, మరి మీరు రెడీయా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన కృపతో ఆశీర్వదించునుగాక. ఆమేన్.